నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతకు పోలీస్ అధికారుల సూచన. పలువురు కేంద్ర మంత్రులు, లోక్సభ సభ్యులు తెలుగు భాషలో ప్రమాణం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఎంపీలు తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి హర్షం. చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి. ప్రజలకు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి నాగరాజారావు, జిల్లా కోఆపరేటివ్ అధికారిని సుభాషిణిల పిలుపు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని పోలీసు అధికారులు కోరుతున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతీ యువకులకు నగరంలో ప్రదర్శన, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు తీసుకోవడం శరీరానికి చాలా నష్టం కలుగుతుందన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ ప్రభావం నాడీ వ్యవస్థపై పడుతుందని, తద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని వారు తెలిపారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టం గురించి ప్రజలలో మరింత అవగాహన పెంచాలని అన్నారు. యువత చెడు మార్గాలలో పయనించరాదని వారు సూచించారు. దేశ భవిష్యత్తును కుంగదీసే మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని పెద్దలకు సైతం తెలియచేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, పలు విద్యా సంస్థల ప్రతినిధులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్పత్తిదారులకే చేనేత వస్త్రాల విక్రయాలు సాగించేందుకు ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి నాగరాజారావు, జిల్లా కోఆపరేటివ్ అధికారిని సుభాషిణిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని నేక్నామ్ ఖాన్ కళాక్షేత్రంలో బయ్యర్స్ సెల్లర్స్ మీట్ పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల కాటన్, పట్టు వస్త్రాలతో పాటు ధర్మవరం, గద్వాల్, ఉప్పాడ, పోచంపల్లి పట్టు చీరలు, మాధవరం, వెంకటగిరి కాటన్ చీరలు, మంగళగిరి డ్రెస్ మెటీరియల్, బందరు జరీ చీరలు, షర్టింగ్స్, కలంకారీ వస్త్రాలు, పొందూరు ఖద్దర్తో పాటు ఇతర వస్త్రాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రదర్శనలో దాదాపు 20 చేనేత సహకార సంఘాల ఉత్పత్తిదారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. జూలై 1వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనను కడప నగరవాసులతో పాటు జిల్లా ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కళాకారులు, చేతి వృత్తిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ తరపున ఈ రోజున మేము ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది చేనేత కార్మికులు జిల్లాలో తయారు చేసినటువంటి వస్త్రాలను మరియు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి వెంకటగిరి, గద్వాల, అట్లానే ధర్మవరం, పోచంపల్లి నుంచి తెప్పించినటువంటి శారీస్ను కూడా ఇక్కడ మేము వస్త్ర ప్రదర్శనలో మేము పెట్టి, మేము కేవలం గవర్నమెంట్ స్పాన్సర్షిప్ కాకుండా కార్మికులు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని వారే అమ్ముకోవడం కోసంగా ఈ సంతలాగా ఈ కడప జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారి ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఈ ఎగ్జిబిషన్ మేము ఈ రోజు నుంచి ప్రారంభించాము. ఈ వస్త్ర ప్రదర్శన వారం రోజుల పాటు 1-7 వరకు కూడా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా మనకి కడప జిల్లా కమిషనర్ గారు ఈ హాల్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. అట్లానే దీనికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఇతరత్ర సహాయం మొత్తం కూడా మనకి సిఆర్ఐ పంప్స్ అధినేత వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనము సునీల్ గారి ద్వారా మేము ఇక్కడ ఏర్పాట్లు కావించి ఫ్రీగా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మనం ఎటువంటి ఖర్చు లేకుండా, గవర్నమెంట్ మీద భారం పడకుండా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మేము నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి చేనేత మన చేనేతను ఎవరైతే ఆదరిస్తారో కడప జిల్లాలోని ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్కి విరివిగా విచ్చేసి చేనేత కార్మికుల్ని ప్రోత్సహించి వారి యొక్క వస్త్రాలని కొనుగోలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కడప జిల్లా ప్రజలందరూ దీన్ని విరివిగా ఉపయోగించుకొని ఇక్కడ అమ్మకాలని పెంచి
చేనేత కార్మికులకి ఇతోధికంగా సహాయపడవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. తమ తండ్రి వారసత్వంగా ఇచ్చిన భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితురాలు నూనె రాజేశ్వరి కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ గురించి ఓ పత్రికలో అసత్యాలు ప్రచురించడం జరిగిందన్నారు. వారసత్వ రీత్యా తమ తండ్రి నూనె సుబ్బరాయుడు నుంచి సర్వహక్కులు గల గోపవరం మండలంలో తమ భూమి సర్వే నంబర్ 809లో 5.08 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇందులో 2 ఎకరాల 54 సెంట్లు తమకు వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ భూమికి సంబంధించిన వివరాలు స్థానిక తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు తెలుపగా దౌర్జన్యకారులు వారిని కూడా బెదిరించడం జరిగిందన్నారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆమె తెలిపారు. ఆక్రమణదారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ వారి ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు. తమ భూమికి తమకు వచ్చేటట్లు అధికారులు తగిన చర్యలు చేపట్టి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి కుమారుడు పునీత్ పాల్గొన్నారు. నా పేరు గొంగడి వెంకట పునీత్. నేను నూనె రాజేశ్వరి వాళ్ళ కొడుకుని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దీనికై ఈరోజు ప్రెస్ మీట్న ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా, ఇదంతా మొత్తం కలిపి 5 ఎకరాల 8 సెంట్లున సర్వే నెంబర్ 809 గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో దీని గురించి ఇష్యూనా. ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద 5 ఎకరాల 8 సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది. అదే ఫస్ట్ ఆర్హెచ్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే. ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 1003/1917. ఆ డాక్యుమెంటు ఎగ్జిక్యూట్ చేసిన అతను మహబూబ్ మియా నుంచి కొన్న అతను నూనె అంకన్న. ఆయనకు సర్వ సంపూర్ణ హక్కులు కలిగినాయి. ఆయన తర్వాత ఇతని తండ్రి అయిన నూనె సుబ్బరాయుడు గారికి మరియు వాళ్ళ కూతురైన నూనె రాజేశ్వరికి అట్లనే వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి వారసత్వ రీత్యా సంక్రమించినాయి. నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీస్లో, గోపవరం మండలం ఆఫీస్లో తహసీల్దారు పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. నిన్న ఇచ్చిన పత్రిక ప్రకటనలోను మరియు ఒక ఛానల్కి ఇచ్చిన లైవ్లోనూ వాళ్ళు ఏమి చెప్పినారంటే నూనె రాజేశ్వరికి ఎటువంటి ఆధారాలు లేవని, తన దగ్గర ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సులు లేవని చెప్పడం జరిగినది. ఇవన్నీ అవాస్తవాలు. మా దగ్గర ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది 1917లో నూనె అంకన్న పేరిట రిజిస్టర్ కాబడిన 5 ఎకరాల 8 సెంట్ల యొక్క డాక్యుమెంట్. ఇదే దీని మదర్ డాక్యుమెంట్. రిజిస్టర్ హోల్డింగ్స్లో కూడా నూనె అంకన్న పేరు క్లియర్గా ఉన్నది. ఇది ఆర్హెచ్లో కూడా కనబడడం జరిగినది. ఇది ఆర్హెచ్ రిజిస్టర్ హోల్డింగ్స్. ఇక్కడ నూనె అంకన్న పేరు ఉన్నది. నూనె అంకన్న తర్వాత వారసత్వ రీత్యా వీళ్లకు నూనె సుబ్బరాయుడుకు సంక్రమించడం జరిగినది. అందులో నూనె సుబ్బరాయుడుకు లీగల్ హెయిర్స్ ఇద్దరు. ఒకరు నూనె రాజేశ్వరి మరియు నూనె సుబ్బారావు. నూనె రాజేశ్వరికి అందులో 5 ఎకరాల 8 సెంట్లకు గాను తన 2.5 ఎకరా 2 ఎకరాల 54 సెంట్లు సంక్రమించడం జరిగినది. దాని నుంచి జిల్లా కలెక్టర్ వారికి వచ్చింది. ఆయన తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గోపవరం గారికి ఆదేశించినారు. అప్పుడు గోపవరం 2022లో ఆయన అన్ని ఎంక్వైరీ అంతా చేసి నూనె రాజేశ్వరి ఈజ్ ద రైట్ లీగల్ హెయిర్ అని డిక్లేర్ చేసి 4/4/2022 ఆవిడను పట్టాదారుగా డిక్లేర్ చేస్తూ పట్టా పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగినది ఆవిడ పేరు మీద 2 ఎకరాల 54 సెంట్లకు. అయినను అక్కడ ఉండే లోకల్ లీడర్లు, సోకాల్ డిక్లేర్డ్ లోకల్ మేధావులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళతో కలిసి ఎంఆర్ఓ గారిని
ఒక 45 రోజుల తర్వాత ఆనాడు కలిసి ఆయన మీద ప్రెషర్ పెట్టి, పొలిటికల్ ప్రెషర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజున డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టవలసిందిగా మరియు డిజిటల్ సైన్ తీయవలసిందిగా వాళ్ళు చెప్పడం జరిగినది. ఆ ఎంఆర్ఓ గారు విధిలేని పరిస్థితిలో డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరిగినది. హానబుల్ హైకోర్టు మా బాధలను, మా గోడును విని మాకు వీళ్ళది ఈ ప్రాపర్టీ వీళ్ళదేను, వీళ్ళ టైటిల్ రైట్ను వీళ్లకు డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి రిమూవ్ చేసి వీళ్ళకు ఆన్లైన్ చేయవలసిందిగా కోరినారు. దీనికి గత ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగలేదండి. ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని మేము విన్నాము. కాబట్టి ఇక్కడైనా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. పోలవరం మండలంలో ఉండే భూమి 5 ఎకరాల 8 సెంట్లు, అది అంతా మాదే అండి. అంటే నూనె అంకన్న ఉన్నారు కదా మా అబ్బగారు, అంటే మా మునిజేజబ్బ, అతన్ని మాకు వంశపారంపర్యంగా వచ్చింది. మేము కానీ మా ఫాదర్ వాళ్ళు కానీ మా బ్రదర్ కానీ మా పూర్వీకులు కానీ ఎవరికి కూడా రాయించలేదు, అంటే అమ్మను కూడా అమ్మలేదు. కానీ వీళ్ళంతా ఏమంటా ఉన్నారంటే మాకు వచ్చింది, మాకు వేరే వాళ్ళు ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ కావాలని వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెజర్ చేస్తా ఉన్నారు కదండి తీసేయమని. అది మా భూమి, మా వంశస్థులు మాకు ఇచ్చిన భూమి అయితే వాళ్ళు ఎట్లా తీసేయమని అడుగుతారండి చెప్పండి మీరైనా. చూపించాము, సార్ కూడా చేశారు, ఆన్లైన్ చేశారు. రానివ్వడం లేదు. మాకు న్యాయం జరగాలి సార్. మా భూమి మాకు రావాలా. మా 2 ఎకరాల 54 సెంట్లు నా పేరుతో ఉండేది నాకు రావాలా. దాని మీద ఎటువంటి ఇది అంటే మాటలు, అంటే ఇప్పుడు ఎట్లా చెప్తా ఉంటారు ఆ భూమి ఆమెది కాదు అని, ఆ మాటలంతా వద్దు. మా భూమి మాకు కావాలా, మాకు న్యాయం జరగాల. ఇందుకోసమే మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇది మేము గత 4-5 ఇయర్స్గా పోరాడుతూనే ఉన్నాం. మేము తిరగని పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ లేదండి. తిరిగి చాలా అలసిపోయాము. ఇంకా తిరిగే ఓపిక కూడా మాకు లేదు సార్. అర్థం చేసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ఎంపీలు లోక్సభలో తెలుగు భాషలో ప్రమాణం చేయడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లి పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు అనేక మంది తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తించిన ఆయా ఎంపీలను ప్రత్యేకంగా కొనియాడుతున్నట్లు చెప్పారు. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడాన్ని, దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జగన్ ప్రభుత్వం 2019లో జీవో జారీ చేసిందన్నారు. ఈ జీవో తెలుగు భాష ఉనికికే ప్రమాదకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని, ప్రాథమిక విద్యను అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో బోధించే విధంగా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని తులసిరెడ్డి కోరారు. మాతృభాష పరిరక్షణ దిశగా పాలకులు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీ కె గోపీనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన తెలుగువాడు. నిన్న లోక్సభలో గోపీనాథ్ గారు అచ్చమైన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం, చాలా హర్షణీయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడికి ఇది గర్వకారణం. గోపీనాథ్ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, అనేక మంది ఎంపీలు కూడా ఇటీవల లోక్సభలో అచ్చ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది కూడా చాలా అభినందనీయం, హర్షణీయం. దీనివల్ల తెలుగు భాష, తెలుగు జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటాయనే ఒక నమ్మకం, ధైర్యం ఏర్పడింది. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన తెలుగు భాష పట్ల చూపిన నిర్లక్ష్యం కారణంగా తెలుగు భాష, తెలుగు జాతి తన అస్తిత్వాన్ని కోల్పోతుందేమోనని భయమేస్తూ ఉండేది. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ 2019 నవంబర్ 20న జగన్ ప్రభుత్వం
GOMS నంబర్ 85 జారీ చేయడం జరిగింది. దీనివలన మన మాతృభాష మృతభాషగా మారిపోయే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం ఈ GOMS నంబర్ 85ను రద్దు చేయాలి. అదేవిధంగా ప్రాథమిక విద్యను అటు ప్రైవేట్ స్కూళ్ళలో ఇటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో బోధించే విధంగా విధాన నిర్ణయం తీసుకోవాలి. కమలాపురం ఎమ్మెల్యేగా పుత్త కృష్ణ చైతన్యరెడ్డి గెలవడంతో మొక్కు చెల్లించుకోవడం కోసం వల్లూరు మండలం దిగోపల్లి నుంచి టీడీపీ శ్రేణులు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లాయి. అంతకుముందు వారు దిగోపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల పాదయాత్రను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన టీడీపీ నాయకులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి ఎన్నికైతే దిగువపల్లి గ్రామం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి కాలినడకన వస్తామని మొక్కుకున్నామన్నారు. అందులో భాగంగా కృష్ణ చైతన్యరెడ్డి భారీ మెజార్టీతో గెలిచినందుకు ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ భగవంతుని దయ, చిత్తశుద్ధి గల నేతలు, కార్యకర్తలు కష్టపడిన కారణంగా తాను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఈ విషయంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. దేవుని దయ, కరుణ కమలాపురం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దిగోపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ వైస్ గవర్నర్ పడుచూరి వెంకటేశ్వర్లు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఏవీఎస్ వీకేఎస్పీ కడప క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు. పడుచూరి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏవీఎస్ వీకేఎస్పీ కడప క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర్లు సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. గత 8 సంవత్సరాలుగా వాసవి క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జిల్లా వైస్ గవర్నర్గా ఆయన ఎదిగిన తీరు ఆర్యవైశ్య సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. అంతేకాకుండా ఇబ్బందుల్లో ఉన్న ఆర్యవైశ్యుల పట్ల, పేద ప్రజల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు అభినందనలు తెలియజేయాలన్నారు. ఇటువంటి వ్యక్తి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు అనేక సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవీఎస్ వీకేఎస్పీ కడప క్లబ్ అధ్యక్షులు గండికుంట్ల లక్ష్మయ్య, సెక్రటరీ దరిషా శ్రీనివాసులు, కోశాధికారి మాడిశెట్టి నారాయణ, రీజనల్ సెక్రటరీ మహేష్ శ్రీనివాసులు, ముల్లంగి కృష్ణమూర్తి, కోట కామేశ్వరరావు, దశ లక్ష్మణ్ కుమార్, పెసల వేణుగోపాల్, కుప్పం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి పలువురు భక్తులు తమ వంతుగా విరాళాలు అందిస్తూ స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి మాట్లాడుతూ గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం రాజా బృందావనం ప్యాలెస్ వాసులు దివంగతులైన లింగాల మల్లారెడ్డి, ఎరికలమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు లింగాల మల్రెడ్డి, ఆయన సతీమణి మంగమ్మలు 1,11,116 రూపాయలు అందజేశారని తెలిపారు. తొలుత ఆలయానికి చేరుకున్న దాతలకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం ఎంతో సంతోషకరమన్నారు. స్వామివారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన తాము భవిష్యత్తులో తమ వంతుగా తోడ్పాటు అందించగలమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక బృందం, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును, జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతకు పోలీసు అధికారుల సూచన. పలువురు కేంద్ర మంత్రులు, లోక్సభ సభ్యులు తెలుగు భాషలో ప్రమాణం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఎంపీలు తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి హర్షం. చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి. ప్రజలకు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి నాగరాజారావు, జిల్లా కోఆపరేటివ్ అధికారిణి సుభాషిణిల పిలుపు.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.